హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేయాలి అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పులావ్ అనేది. ఈ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ ఇంట్లో ఏవైతే బిర్యానీ మసాలాలు ఉన్నాయో అవి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ, 4 నుండి 5 పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని దీంట్లో కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఓ 2 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిదనం పోయేంత వరకు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపిన తర్వాత ఓ 2 నిమిషాలు మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అల్లం పేస్ట్ అనేది మంచిగా వేగిపోయి ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 250 గ్రాములు అంటే పావు కేజీ చికెన్ని కర్రీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఈ పసుపు చికెన్కి పట్టేలాగా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత వేసి ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అంటే చికెన్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చికెన్లో నుండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం చికెన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ అవ్వడానికి మరో 5 నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి రిలీజ్ అయ్యి చూడండి, చికెన్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యేంత వరకు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ తగ్గట్టు అంటే కారం మీకు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం రైస్ వేసి వండుతున్నాం కాబట్టి ఆల్రెడీ స్పైసెస్ చాలా వేసాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకొని ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని అందులో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి 5 నిమిషాల పాటు టమాటాలు మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, టమాటాలు మెత్తగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. ఇలా గరిటె తీసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ ఫ్రై అనేది ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. ఇలా అయ్యేంత వరకు అంటే చికెన్ ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మీకు కావాలి అనుకుంటే కొంచెం చికెన్ అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా డ్రై చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రైలో మనం బియ్యం అంతా వేసిన తర్వాత గరిటె తీసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ అనేది చికెన్ అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనం బియ్యం ఎంత తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత గరిటె తీసుకొని బియ్యం వాటర్ ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి గరిటె తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది 50% బాయిల్డ్ అయి ఉంటుంది. ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఒకసారి మెల్లగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ పులావ్ అనేది కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది. అంటే మరీ కుక్ అవ్వకుండా కొంచెం తేమగా ఉంటుంది. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని 5 నుండి 7 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేయాలండి. అలా వదిలేస్తేనే ఆ తేమ మొత్తం ఆవిరి మొత్తం ఇంకిపోయి చికెన్ పులావ్ అనేది పొడి పొడిగా కుక్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి మీ టేస్ట్కి తగ్గ నచ్చితే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి చూస్తే అసలు వాటర్ అనేది ఏమీ లేకుండా రైస్ అనేది పొడి పొడిగా డెలిషియస్గా కనిపిస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఈ చికెన్ పులావ్ని మనం రైతా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ దేంట్లోనైనా సూపర్ కాంబినేషన్ అండి. ఒత్తిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి కుక్ అయిపోయింది. ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో డెలిషియస్ అయిన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ వేడి వేడిగా చికెన్ పులావ్ అయితే సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటున్నాను.